సిటీ ఇండియా న్యూస్ తెలుగు రోజులుగా మనందరం కలిసి పాలమూరు ప్రజలతో, రైతులతో, మహిళలతో, విద్యార్థులతో, యువకులతో, వృద్ధులతో, దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల అందరం కలిసి చేపట్టినటువంటి పాలమూరు న్యాయయాత్ర గత 15 రోజులుగా మన ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో మక్తల్లో ప్రారంభం అవ్వడం జరిగింది. మహబూబ్ నగర్లో ఈ యొక్క ఎంవిఎస్ కళాశాల మైదానంలో 4 గంటలకు మన పాలమూరు ముద్దుబిడ్డ, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు హాజరయ్యేటువంటి పాలమూరు ప్రజా దీవెన సభతో ఈ యొక్క పాలమూరు న్యాయయాత్ర ముగియబోతున్నది. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయయాత్రని స్ఫూర్తిగా తీసుకొని చేపట్టినటువంటి యాత్రనే ఈ పాలమూరు న్యాయయాత్ర. గత 10 సంవత్సరాల రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో మన ఈ ప్రాంతానికి, మన పాలమూరుకి అన్ని రంగాలలో విస్మరించడం జరిగింది, అన్యాయం జరిగింది. ఇవాళ మన పాలమూరు ముద్దుబిడ్డ యనుమల రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ ఈ మహబూబ్ నగర్ లోక్సభలో 7 నియోజకవర్గాలకు గాను 7 కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. ఇప్పుడు మన ప్రాంతానికి రేవంత్ రెడ్డి గారి అండతో, మన శాసనసభ్యుల సహకారంతో న్యాయం చేసుకుందాము, మన ఈ పాలమూరుని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలోకి నడిపించుకుందామని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది. ఈ యాత్ర ముగింపు సభకు రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. మొన్న రీసెంట్గా కోస్గికి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు 5,000 కోట్ల రూపాయలతో అనేక పథకాలకు, అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. 5,000 రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనే కాకుండా 2,945 కోట్ల రూపాయలు చేపట్టబోయేటువంటి మక్తల్, నారాయణపేట్, కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించే నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కూడా ఆనాడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు గనక ఎన్నికల కోడ్ లేకపోతే 1,000 కోట్ల రూపాయలతో ఇక్కడ భూమి పూజలు, శంకుస్థాపనలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసి ఉండేవారు. కానీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆ శంకుస్థాపన జోలికి పోకుండా నేను అనుకుంటూ ఖచ్చితంగా మహబూబ్ నగర్ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక వరాల జల్లు కుల్పించబోతున్నారని నేను ఆశిస్తున్నాను. నేను ఇవాళ మన పాలమూరు వాసులందరికీ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన ముద్దుబిడ్డ, మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు మొదటిసారి ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రమైనటువంటి మహబూబ్ నగర్కి రాబోతున్నాడు. మనందరం కూడా స్వచ్ఛందంగా తరలి వద్దాము. ఈ యొక్క పాలమూరు ప్రజా దీవెన సభను పెద్ద ఎత్తున విజయవంతం చేద్దామని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జన సమీకరణ మేము కాంగ్రెస్ పార్టీ తరపున కేవలం ఇక్కడ ఉన్నటువంటి మైదానంలో, మహబూబ్ నగర్ పట్టణంలో అన్నిటికన్నా పెద్ద మైదానం దేవులాడినాం మేము. అన్నిటికన్నా పెద్దది ఈ ఎంవిఎస్ కళాశాల అన్నాక ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం రమ్మని. మేము ప్రజలని ఇక్కడికి తరలించడానికి ఏం ఏర్పాట్లు చేయట్లేదు. స్వచ్ఛందంగా ప్రజలు రావాలని మేము ఆశిస్తున్నాము. ఎంతమంది మీరే ఇక్కడ ఉండండి. రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజల బలం ఏందో మీరే చూడండి.